ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసిన అతిపెద్ద సంచలనం. ఈ కేసులో 5.5 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు క్లీన్ చిట్ డిశ్చార్జ్ పొందిన కల్వకుంట్ల కవిత గారి చుట్టూ తిరుగుతున్న అసలు కథ ఏమిటి? కేవలం జైలుకు వెళ్ళడం రావడం మాత్రమే కాదు, దీని వెనుకున్న రాజకీయ వ్యూహాలు, సమ్ షాకింగ్ ఫ్యాక్ట్స్, ఎవ్వరూ మాట్లాడని సడన్ డాట్స్ అన్నీ కలిపి చూస్తే ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ కనిపిస్తుంది. ఈరోజు మన ఎపిసోడ్లో కవిత గారి అరెస్ట్ వెనుకున్న అసలు సీక్రెట్స్ ఏమిటో రివీల్ చేద్దాం. కవిత గారిని మార్చ్ 15, 2024 ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అంటే మొత్తం 165 రోజులు తీహార్ జైల్లో ఆమె ఉన్నారు. అయితే ఆగస్టు 27, 2024 సుప్రీంకోర్టు ఆమెకి బెయిల్ ఇచ్చింది. కట్ చేస్తే అసలు ట్విస్ట్ ఫిబ్రవరి 27, 2026 నిన్నగాక మొన్న వచ్చింది. అదేంటంటే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కవిత గారితో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేసింది. అంటే వీరికి వ్యతిరేకంగా ట్రయల్ విచారణ జరపడానికి కూడా తగినంత సాక్ష్యాలు లేవని కోర్టు తేల్చి చెప్పిందనమాట. ఇక్కడే అందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, కోర్టు ఇప్పుడు సాక్ష్యాలు లేవు అని చెప్తే ఓకే ఫైన్, మరి 5.5 నెలలు ఒక మహిళను, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురిని జైల్లో ఎలా పెట్టారు? దీనికి చట్టపరమైన సమర్థన అంటే జస్టిఫికేషన్ ఏముంది? నేనేమి ఇక్కడ కవిత గారు అవినీతి మచ్చలేని ఒక రాజకీయ నాయకురాలు, ఆమె ముత్యమని బిరుదులు ఇవ్వట్లేదు. బట్ కోర్టే స్వయంగా చెప్పింది. మరి అవినీతి చేయకుండా 5.5 months జైల్లో ఎలా వేశారు? చట్టపరంగా చూస్తే ఒక వ్యక్తిని దోషిగా తేల్చకపోయినా, అంటే కన్విక్టెడ్ కాకపోయినా, విచారణ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ విషయంలోకి వచ్చేసరికి ఈడీ, సిబిఐ కదా, తగినంత అనుమానం ఉంది, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు లేదా సాక్షులను ప్రభావితం చేస్తారు అని కోర్టుకు విన్నవిస్తే కోర్టు జ్యుడిషియల్ కస్టడీ, న్యాయపరమైన బంధనాన్ని విధిస్తుంది. అయితే ఇక్కడ పవర్ ఎవరిది? అందరూ గుర్తుంచుకోవాలి. ఈ పవర్ పూర్తిగా న్యాయస్థానానిదే. ఈడీ, సిబిఐ కేవలం అభ్యర్థిస్తాయి. కోర్టు సాక్ష్యాలని ప్రాథమికంగా పరిశీలించి విచారణ కొనసాగటానికి, అంటే ఈ లిక్కర్ స్కామ్లోని కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ ఈ మొదలైన వ్యక్తులందరూ కూడా వీళ్ళకి కస్టడీ అవసరమని భావిస్తేనే జైలుకు పంపుతుంది. ఇక్కడ కస్టడీ ఏ యాక్ట్ కింద విధించారంటే, ఢిల్లీ లిక్కర్ కేసులో చట్టం చాలా కఠినమైన పిఎంఎల్ఏ యాక్ట్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఆ చట్టం కింద కస్టడీ విధించడం వలన వీళ్ళకి బెయిల్ రావడం కూడా చాలా కష్టమైంది ఇనీషియల్లీ. ఇంత కఠిన చట్టం ఎందుకు విధించారంటే, విచారణ సంస్థలు కవిత గారు సౌత్ గ్రూప్కి నాయకత్వం వహించారని, సాక్షులని ఫోను వాటిని ధ్వంసం చేశారని ఆరోపించాయి. సో ఈ ప్రాథమిక ఆరోపణల ఆధారంగానే కోర్టు కస్టడీ విధించింది. కానీ చట్టం ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాటి అరెస్ట్ నుండి నేటి క్లీన్ చిట్టు వరకు అంతా కూడా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులోనే ఈ కేసు నడిచింది. కానీ ఒక్కొక్క దశలో ఒక్కో జడ్జిని మనం చూస్తాం. మార్చి 16, 2024 స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ గారు కవిత గారిని 7 రోజులు ఈడీ కస్టడీకి పంపారు. అక్కడ మొదలైంది ఆమె జైలు ప్రయాణం. సరిగ్గా 9 రోజులకు, అంటే మార్చి 26, 2024 ఈడీ కస్టడీ ముగియగానే స్పెషల్ జడ్జ్ కావేరి బవేజ గారు ఆమెను తీహార్ జైలుకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. 5 నెలల తర్వాత ఆగస్టు 27, 2024 నాటికి సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ కేవీ విశ్వనాథన్ల బెంచ్ 5 నెలలుగా ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి విచారణ ముగిసింది అని గుర్తించి బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు గడిచిన ఫిబ్రవరి 27, 2026 స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ ఇదే రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ ఈ కేసులో ఆధారాలు లేవని పేర్కొంటూ కవిత గారిని, కేజ్రీవాల్ వీళ్ళందరినీ, ఈ నిందితులను విడుదల చేసి డిశ్చార్జ్ చేస్తూ తీర్పునిచ్చారు. ఇక్కడ ఒకటేమని స్పష్టమవుతుందంటే, జైలు శిక్ష వేరు, విచారణ కోసం కస్టడీ అనే అంశం వేరు. ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడని అత్యంత ఒక షాకింగ్ ఫ్యాక్ట్, ఈ కేసులో బీజేపీ కనెక్షన్ ఏమిటి? కవిత గారిని, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి ఈడీ ప్రయోగించిన ముఖ్యమైన ఆరోపణలు అప్రూవర్స్ అంటే సాక్షులుగా మారిన దోషుల్ని స్ట్రాంగ్గా తీసుకొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారు. ఈ అప్రూవర్లో ఒకరు పి శరత్ చంద్రారెడ్డి. ఈయన ఎవరంటే అరబిందో ఫార్మా డైరెక్టర్. ఇప్పటి వరకు మనం 2024 నుంచి జరిగిన టైం లైన్ చూసాం కదా. కానీ మీకు గుర్తుంటే వీటన్నిటికంటే ముందు ఎలక్ట్రల్ బాండ్స్తో జాతీయ పార్టీలు, స్థానిక పార్టీలు ఎలా లబ్ధి పొందాయి, వాటి వెనుకున్న పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు ఈడీ కేసులు జరిపాక బాండ్ ద్వారా బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారిని శుద్ధపూసల్లాగా విడుదల చేయటం వంటివి అనేక వార్తలు, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కామ్, ఇది స్కీమ్ కాదు అని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి మీకు గుర్తుంటే.
సేమ్ ఈ లిక్కర్ స్కీమ్‌కి గూడా దానికో కనెక్షన్ ఉంది. నవంబర్ 10, 2022న శరత్ చంద్రారెడ్డి ఇతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. నవంబర్ 15న అదే సంవత్సరం కేవలం 5 రోజుల తర్వాత ఆయన కంపెనీ అరబిందో ఫార్మా 5,00,00,000 ఎలక్ట్రాల్ బాండ్లు కొనుగోలు చేసింది. దీనిని బీజేపీ ఎన్‌క్యాష్ అంటే నగదుగా మార్చుకుంది. జూన్ 2023 వచ్చేసరికి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అదొక్కటే జరగలేదు. అదే సంవత్సరం నవంబర్‌లో ఆయన కంపెనీ మరో 25,00,00,000 ఎలక్ట్రాల్ బాండ్‌ని బీజేపీకి ఇచ్చింది. ఇక్కడ విపక్షాల ఆరోపణ ఏమిటంటే అరెస్టు చేసి, భయపెట్టి, డబ్బులు తీసుకొని, ఆ తర్వాతే వారిని అప్రూవర్లుగా మార్చుకొని విపక్ష నేతలపై స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇది క్విడ్ ప్రోకో అంటే ఏదో చేస్తే ఏదో చేయటం అంటే లోపాయకారి ఒప్పందం అంటుంటాం కదా మనం తెలుగులో, అలా అని చాలా విమర్శించారు. సరే, బీజేపీకి డబ్బులు వెళ్ళిపోయాయి అనుకుందాం. అయితే ఇక్కడ వీళ్ళు అరెస్టులు చేసిన టైమింగ్ చూస్తే ఇది అంతకు మించిన పక్కా రాజకీయ కక్ష సాధింపు, పొలిటికల్ వెండెటా అంటుంటారు కదా, అది అనిపించక మానదు. మీరే చూడండి, కవిత గారి అరెస్టు మార్చి 15, 2024 జరిగితే సరిగ్గా ఒక్కరోజు తర్వాత మార్చి 16న ఎలక్షన్ కమిషన్ 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అంటే పార్లమెంట్లో బీజేపీ తన వ్యతిరేక పార్టీల ఎంపీలను ఆర్థిక నేరస్తులుగా చూపిస్తూ అరెస్టులు చేసి కస్టడీలో తీసుకుంటే, ఒకటి వారికి వ్యతిరేకంగా వెళ్ళే పార్టీలపైన ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. 2 వారికి అప్పటి వరకు అనుకూలంగా లేదంటే తటస్థంగా ఉండే ఎంపీలను కూడా, ఆ రాజకీయ పార్టీలను కూడా వారికి మద్దతిచ్చే విధంగా ప్రభావితం చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గమనిస్తే కవిత గారు 2014, 19 ఆ కాలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమె ఎంపీగా పనిచేశారు. సో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రధాన నేత అయిన కవిత గారిని జైల్లో పెట్టడం ద్వారా ఆ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసినట్లే కదా. సేమ్ ప్యాటర్న్ ఢిల్లీ రాజకీయాల్లో కూడా కుదిపేసింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మార్చి 21, 2024లో జరిగింది. ఇది కూడా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వారం రోజులకే. విడుదల ఎప్పుడు జరిగింది? వీరికి బెయిల్ వచ్చింది ఆగస్టు 2024. అంటే ఎన్నికలన్నీ ముగిసిన తర్వాతే వాళ్ళు బయటకు వచ్చారు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏమిటంటే, కేజ్రీవాల్ గారు అరెస్ట్ సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు లేవు, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ మొత్తం 70 సీట్లు 48 గెలిచి 22 ఏళ్ల చరిత్ర రికార్డుని స్థాపించింది. ఆ పార్టీకి 22 సీట్లు వచ్చాయి అనుకుంటా. కేజ్రీవాల్ నియోజకవర్గం అయితే కేజ్రీవాల్ గారు న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి నియోజకవర్గం ఆ ప్రాతినిధ్యం వహించారు. కానీ 2025లో ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ కనెక్షన్ ఏమిటంటే, ఈ అరెస్టులు ఆప్ పార్టీ మరియు బీఆర్ఎస్ ప్రతిష్టను లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీసాయనేది వాస్తవం ప్రజల్లో కూడా. చివరిగా ఈ కేసులో ఎవరూ పెద్దగా చర్చించని ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, విచారణ సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో కవిత గారితో సహా నిందితులు మొత్తం 170 ఫోన్లు మార్చారని లేదా ధ్వంసం చేశారని, ఎవిడెన్స్ని మాయం చేశారని ఆరోపించారు. కానీ కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్లు ఏం చెప్పిందో తెలుసా? వీళ్ళని రిలీజ్ చేస్తూ, సిబిఐ సేకరించిన సాక్ష్యాలు చాలా వరకు ఊహలు, కంజెక్చర్ మరియు ఏదో వినికిడి పోకడల ఆధారంగా అంటే హియర్సే మీద ఆధారపడి ఉన్నాయని తీవ్రంగా తప్పుపట్టింది. పైగా ఒక మహిళను 5.5 నెలలు, ఇంకొక సీఎం కేజ్రీవాల్ దాదాపు 5 నెలలు జైల్లో గడిపాడు కదా. సిసోడియా బెయిల్ పొందే ముందు దాదాపు 17 నెలలు అనుకుంటా ఆయన సుమారు జైల్లో ఉన్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ స్థాయి పనిచేసిన వ్యక్తులు వీళ్ళని ఇన్నాళ్ళు జైల్లో పెట్టిన తరువాత మా దగ్గర బలమైన సాక్ష్యాలు లేవు అని కోర్టు ముందు తేలిపోవటం దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఈ కథ మొత్తం చూస్తే మనకేమర్థమవుతుందంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు, దీని వెనక పెద్ద రాజకీయ క్రీడ కూడా ఉంది. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలని జైల్లో పెట్టి అధికార పార్టీకి అనుకూలమైన వారి ద్వారా సాక్షులు సృష్టించి, ఎన్నికలు ముగిశాక వారు జైల్లో 5 నెలలు గడిపాక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం, ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పెద్ద లోపం అని చెప్పచ్చు, లేదా మచ్చ. ఎవరు ఎవరిపై కక్ష సాధించారు, ఎవరు ఎవరికి కోట్లు ఇచ్చారు, ఎవరు ఎవరిని దెబ్బతీశారు, ఈ డాట్స్ అన్నీ కలిపితే వచ్చే చిత్రం మనం ఒక ఫైనల్ పిక్చర్ ఊహించుకుంటే రాజకీయ వ్యవస్థ యొక్క ఆ నగ్న స్వరూపం బయటపడుతుంది. ఈ కేసులో నిజంగా న్యాయం గెలిచిందా? మరి ఇంతకీ 100 కోట్ల స్కామ్ అని అన్నారు. 100 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళే అది తేల్చారా? లేదా ఈ రాజకీయాలాడే క్రీడలో న్యాయం కూడా ఒక ఆయుధంగా మారిందా? మీరే ఆలోచించండి.